గుణ సార్ 4 గంటలకి నిత్యాన్ని తీసుకొచ్చేసాయి. నేను స్కూల్కి ఫోన్ చేసి చెప్తాను. అలాగే సార్. హలో మనోహర్, మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. ఏమంటున్నారు? చెప్పేది శ్రద్ధగా వినండి. మీ దగ్గర $2 లక్షల ఉన్నాయని నాకు తెలుసు. వాటిని తీసుకొని మీ అపార్ట్మెంట్ బయట ఉన్న ట్యాక్సీలో ప్రిన్స్ ఆన్ కియా ఫామ్కి రండి. వేరే ఎవరికైనా ఫోన్ చేస్తే ఏం జరుగుతుందో మీకు ఎక్కువగా చెప్పవలసిన పని ఉండదని అనుకుంటున్నాను. నా కూతురు నేను చేయకండి, నేను ఇప్పుడే వస్తున్నా. హలో గుణ. అలాగైతే నేను చెప్పింది నువ్వు నమ్మలేదు. అయ్యయ్యో, అలాగేం లేదండి, నేను ఇప్పుడే వస్తున్నా. ఒక్క నిమిషం, ఇక ఫోన్ కట్ చేయకుండా నాతో మాట్లాడుతూ రండి. సరేనండి. ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నారు? నేను ఫీచర్డ్ పెట్రోమాక్స్కి వచ్చేసాను. సరే, అక్కడే దిగిపోండి. మీ డ్రైవర్ వస్తాడు, వాడితో ఏం మాట్లాడకుండా డాలర్స్ ఇచ్చి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఇంకొక విషయం, డాలర్స్ తీసుకొచ్చిన విషయం ఎలా తెలిసింది, ఎవరిది చేసుంటారని రీసెర్చ్ చేశారనుకో, మీ డ్రైవర్కు, మీ పాపకు, ఇలా అందరికీ సమస్యలు వస్తాయి. నేనేది అడగను, నా కూతురికి ఏ హాని జరగకుండా పంపేయండి ప్లీజ్. సొమ్ము నా చేతికి వచ్చేసింది, మీ అమ్మాయికి ఏమీ కాదు. మీ డ్రైవర్ వస్తాడు, బయలుదేరండి. మీ కూతురు మీ ఇంట్లోనే ఉంది, తనను మేము కిడ్నాప్ చేయనే లేదు. ఏం జరుగుతుంది గుణ? నేను నిత్యాన్ని తీసుకొచ్చేటప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు ఫోన్ వచ్చింది సార్. పెట్రోనాస్ దగ్గర కారు నుంచి బయటికి రమ్మన్నారు. అక్కడి నుంచి ఒక చోటికి రమ్మన్నారు. అక్కడ ఒక ఫోన్ కనిపించింది. నా ఫోన్ అక్కడ పెట్టి ఆ ఫోన్ తీసుకోమన్నారు. తిరిగి కారు తీసుకొని నిత్యాన్ని ఇంట్లో దింపేసి ఫోన్ చేయమని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే చేశాను. అసలు ఏం జరిగింది సార్? డాలర్స్ తీసుకొచ్చిన విషయం ఎలా తెలిసింది, ఎవరిది చేసుంటారని. డాడీ, ఇదిగో డాడీ కాఫీ. సరేనమ్మా, నువ్వు వెళ్ళి చదువుకో. సరే డాడీ. రీసెర్చ్ చేశారనుకో, మీ డ్రైవర్కు, మీ పాపకు, ఇలా అందరికీ సమస్యలు వస్తాయి. నేనేది అడగను, నా కూతురికి ఏ హాని జరగకుండా పంపేయండి ప్లీజ్. సొమ్ము నా చేతికి వచ్చేసింది. వేరే దారి లేదు. వీళ్ళిద్దరికీ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? డాడీ, నిత్య, వాటర్ తీసుకురా. ఓకే డాడీ. ఈ హత్యని ఎవరికీ తెలియకుండా సాక్ష్యాలన్నీ మాయ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాం.